హాయ్ ఫ్రెండ్స్, జల్సా, యమదొంగ రెండు సినిమాలు రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే జల్సా, యమదొంగ రెండు సినిమాలు ఎంతో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిపోయాయి. అయితే ఈ రెండు సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రెండు సినిమాలను ఒక్కరోజు గ్యాప్లోనే రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే వరుస ఫ్లాపులతో ఎదుర్కొన్న సినిమాల్లో హీరోలకి ఈ ఇద్దరు హీరోలకు తన కెరియర్ను మలుపు తిప్పే చిత్రాలుగా జల్సా మరియు యమదొంగ చిత్రాలు విడుదలవుతున్నాయి. అయితే జల్సా సినిమా చిత్రం మే 16న విడుదల కాబోతుండగా, యమదొంగ చిత్రం మే 18న విడుదల కాబోతుంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని 8K వెర్షన్లోనికి మార్చి రిలీజ్కు చేయబోతున్నారు. త్వరలోనే ఆడియన్స్ బుకింగ్ కూడా ప్రారంభం కాబోతున్నది. ఇక జల్సా విషయానికి వస్తే 2022 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అప్పట్లోనే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిపోయింది. తర్వాత 2022లో కూడా ఈ చిత్రాన్ని ఓవరాల్గా మొత్తం మంచి గ్రాస్ని కలెక్ట్ చేసుకొని స్పెషల్ షోకే రెస్పాన్స్ దాటింది. దాదాపుగా 3,20,00,000 రూపాయల గ్రాస్ వసూలు రాబట్టింది. ఆల్ టైమ్ రికార్డ్, ఇండస్ట్రీ రికార్డుగా నిలిచిపోయింది. ఈ చిత్రం ఇప్పుడు మరోసారి గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ రెండు చిత్రాలు ఈ సినిమాకు ఎక్కువ వసూలు ఏ సినిమాకు వస్తుందన్నదే గమనికంగా మారింది. అయితే ఇప్పుడు సార్వత్రిక ఉత్కంఠగా నెలకొంది. సింహాద్రి చిత్రం తర్వాత ఎన్టీఆర్ వరుస ఫ్లాపుల్లోనే ఉన్నాడు. అలాంటి సినిమా ఇచ్చింది పోయాయి. వరుస ఫ్లాపుల్లో ఎదుర్కొన్న కెరియర్లో మలిపిపోయిందనే రేంజ్కి పడిపోతున్న సమయంలో వచ్చిన చిత్రమే ఇది. అప్పటి వరకు లావుగా కనిపించిన ఎన్టీఆర్ చిత్రంతో సన్నబడి కనిపించడం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. రాజమౌళి దర్శకత్వంతో తెరకెక్కించిన ఈ సినిమా ఆ రోజుల్లోనే అంచనాల నడుమున భారీ విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిపోయింది. ఇండస్ట్రీ హిట్గా నిలిచిపోయి ఆ రోజుల్లోనే సింహాద్రి తర్వాత ఎన్టీఆర్కి యమదొంగ మంచి హిట్ నిలిచింది. ఇక జల్సా విషయానికి వస్తే కృషి తర్వాత పవన్ కళ్యాణ్కి ఆ రేంజ్లో సూపర్ హిట్ పడలేదు. అభిమానులు డీలా పడిపోయిన సమయంలోనే విడుదలైన చిత్రం కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీసుల వద్ద మరొక 28 కోట్ల షేర్లను రాబట్టుకున్నట్టుగా తెలుస్తుంది. టాలీవుడ్లో పోఖ్రీ తర్వాత అత్యంత వసూళ్లు రాబట్టిన సినిమాలేవి లేవు. ఆ రోజుల్లో ఈ ఇద్దరు హీరోలు బ్లాక్గా నిలిచిన చిత్రాలే ఈ రెండు సినిమాలు. దాదాపుగా సరైన సమాధానం అయిన వసూళ్లు రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. అప్పట్లో రిలీజ్ అయ్యి ఇద్దరి కెరియర్ను మలుపుతున్న సినిమాగా ఇప్పుడు మళ్ళీ రిలీజ్ సినిమాలు ఒక్కరోజు గ్యాప్లోనే రిలీజ్ అవుతున్నాయి. సరైన వసూళ్లు రాబడుతుందేమో చూడాలి. అయితే వీళ్ళిద్దరిలో ఎవరు తోపు అనేది గమనికంగా మారింది. ఇద్దరు సినిమాలు ఒక్కరోజు తేడాలో రిలీజ్ చేయడం వల్ల ఈ వారంలో రెండు సినిమాలు అడ్వాన్స్ బుకింగ్ మొదలవుతాయి. ఈ చిత్రం విజేతగా నిలుస్తాడా అనేది గొప్ప హకంగా నిలిచింది. అయితే ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా కోసం